చిన్నతనంలో ఆడిన ఒక పెళ్ళాట 7 ఏళ్ల పసిపాప జీవితాన్ని మలుపు తిప్పింది. ఆటల్లో భాగంగా కట్టిన ఒక చిన్న దారాన్నే నిజమైన పసుపు తాడులా భావించి, ఆ తాళిని కట్టిన వ్యక్తి కోసం ఎదురు చూసేలా చూసింది. వయసుకు వచ్చింది. పొలాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న కన్న తల్లిదండ్రులను ఇద్దరినీ ఒకేసారి పోగొట్టుకొని తన కష్టార్జితంతో డిగ్రీ పూర్తి చేసింది. చివరకు ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తికే విధి ఆ అమ్మాయిని భార్యని చేసింది. అతనికి ఇష్టం లేకుండా అతని ఇంట్లో రెండవ భార్యగా కాలు పెట్టింది. ఎలా ఆ అమ్మాయి అతని సహవాసంలో జీవనం సాగించింది, అతని మనసులో చోటు ఎలా దక్కించుకుందో ఇప్పుడు చూద్దాం. వదినా, ప్లీజ్ ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానుగా అంది మానస బ్రతిమాలినట్టుగా. నీ ఇష్టానికి అన్నీ చేయడానికి ఇక్కడ నీ అమ్మా బాబులు పోగేసిన ఖజానా ఏమీ లేదు అంది ఝాన్సీ గట్టిగా. మానసకు మనసు చివుక్కుమంది. అయినా చేసేదేముంది? ఎప్పటిలా మౌనంగా ఉండడం తప్పించి. తొందరగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అనేసి ఝాన్సీ అక్కడి నుండి వచ్చేసింది. వదిన ఇచ్చిన చీర కట్టుకొని, వదిన నగలను వేసుకొని రెడీ అయ్యి అమ్మా నాన్నల ఫోటో ముందు నిలబడింది మానస. ఇప్పటికి ఇది 10వ 12వ పెళ్లిచూపులు. నా అదృష్టమో దురదృష్టమో వచ్చిన వాళ్ళకి నేను నచ్చడం లేదు. చిన్నప్పుడే అర్జున్తో నా పెళ్లి జరిగిపోయింది అనే విషయం గుర్తుందేమో. ఆ దేవుడు నాకు మళ్ళీ పెళ్లి జరగకుండా చేస్తున్నాడు. అమ్మా, ఈ సమయంలో నువ్వు ఉంటే బాగుండేది. 3 అన్నయ్యల తర్వాత పుట్టిన ఆడపిల్లనని చాలా గారాబంగా పెంచారు. అదేంటో మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను ప్రాణంలా చూసిన అన్నయ్యలు ఇప్పుడు నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. ఈ ఇంట్లోంచి పంపేయాలని తొందరపడుతున్నారు. నేనెందుకు వీళ్ళకి ఇంత బరువున అయ్యానమ్మా అంటూ కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్లను చీరకొంగుతో తుడుచుకుంది. మానస, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, నువ్వు రెడీనా అంటూ లోపలికి వచ్చింది ఝాన్సీ. రెడీ వదినా అంది మానస. సరే పద, టీ పొయ్యి మీద పెట్టాను, దించి గ్లాసులలో పోసుకొని తీసుకొని రాపో అంది. సరే వదిన అంటూ అక్కడి నుండి వంటింట్లోకి కదిలింది మానస. వదిన చెప్పినట్టు పొయ్యి మీద మరుగుతున్న టీని గ్లాసుల్లో నింపుకొని బయటకు వచ్చింది. 4 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు ఉన్నారు. అందరికీ టీ ఇచ్చింది. ఆ 4 మగాళ్లలో పెళ్ళికొడుకు ఎవరన్నది మానసకు తెలియలేదు. దాదాపు వాళ్ళంతా నడి వయసు దాటిన వ్యక్తుల్లా ఉన్నారు. బహుశా పెళ్ళికొడుకు రాలేదేమో అనుకుంది మనసులో. ఇదిగో మానస, ఆ మధ్యలో కూర్చున్నాడు కదా, ఆయన్ని నిన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుకు, బాగా చూడు అంది ఝాన్సీ. మానసకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను పెళ్ళికొడుకా? దాదాపు మా పెద్దన్న వయసు ఉంటుంది. అతనితో నాకు పెళ్ళా? ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు వీళ్ళంతా అనుకుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు అంది ఝాన్సీ మానసతో. సరే అన్నట్టు తలాడించి లోపలికి వచ్చింది మానస. ఏం జరుగుతుంది నా జీవితంలో? నా వయసేంటి, అతని వయసేంటి? అంత పెద్దవాడితో నా పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటే వీళ్ళందరికీ నేను భారమయ్యాను. అందుకే ముసలివాడు ముతకవాడు అని చూడకుండా ఇలాంటి వాళ్ళని కూడా పెళ్లి చూపులకు పిలిపించారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన వాడిని చేసుకుని నా జీవితం నాశనం చేసుకోవాలా? అసలు అర్జున్ ఏమయ్యాడో తెలీదు. తన మనసులో నేను ఉంటానా? తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఊరి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జున్ గురించి ఎవరిని అడగాలి? తను ఎక్కడ ఉన్నాడని వెతకాలి. ఇక అర్జున్ గురించి మర్చిపోయి ఇలా అన్నా వదినలు చెప్పిన పెళ్లి చేసుకుని తీరాలా? కానీ ఎలా? వీళ్ళు నా గురించి బాధ్యతగా ఆలోచించడం లేదు. నన్ను ఒక బరువు అనుకొని వదిలించుకోవడానికి చూస్తున్నారు. ఎలా చేసుకోవాలి పెళ్ళి? మానస అంటూ ఝాన్సీ లోపలికి రావడంతో ఆలోచనలోంచి బయటపడింది మానస. ఏంటి వదినా అంది. అతనికి నువ్వు నచ్చావట, వీలైనంత తొందరగా ముహూర్తం పెట్టిస్తాము అని చెప్పారు అంది. వదిన మొహంలో ఎంత ఆనందం! బహుశా నేను వెళ్ళిపోతాననే ఫీలింగ్ కావచ్చు అనుకుంది మానస. వదిన, నాకు అతని నచ్చాల్సిన అవసరం లేదా అంది మానస బాధగా. ఆడపిల్లకు ప్రత్యేకంగా నచ్చాలా? పెళ్ళైతే అన్నీ నచ్చుతాయి, అప్పుడే వాడే దేవుడు అవుతాడు అంది ఝాన్సీ మొహం తిప్పుతూ. అతను నాకంటే చాలా పెద్దవాడిలాగా అనిపిస్తున్నాడు వదినా అంది. మాటలు కూడా భారంగా బయటకు వస్తున్నాయి మానసకు.
ఏంటి, నీకంటే పెద్దవాడా లేకపోతే నీకంటే చిన్నవాడిని తెచ్చి చేయమంటావా? ఏదో కుదరక ఒక సంబంధం కుదిరింది. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళాం అతన్ని వదిలేసి పారిపోయింది. 2 పిల్లలున్నారు. వాళ్ళు కూడా అతనితో ఉంటున్నారు. అతనికి బజ్జీల షాపు ఉంది. బాగా సంపాదిస్తున్నాడు. నువ్వు ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉంటే చాలు అంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? అంది ఝాన్సీ ఆవేశంగా. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు అంటూ బాధపడింది మానస. మానస మౌనంగా ఉండిపోయింది. ఇంకేం ఆలోచించకుండా పెళ్ళికి సిద్ధంగా ఉండు అనేసి ఝాన్సీ వెళ్ళిపోయింది. మానసకు కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళానేమో అతని వదిలి పారిపోయింది. అలాంటి వాడిని చేసుకోవడం నా అదృష్టం అనుకోవాలా? నా జీవితం ఇంతేనా? అమ్మా, ఎందుకు నన్ను మాత్రం వదిలేసి మీరిద్దరూ పురుగుల మందు తాగారు? నాకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. హాయిగా నేను కూడా మీతో పాటే వచ్చేదాన్ని. ఇక్కడ అన్నయ్యలు నన్ను యువరాణిలా చూసుకుంటారనే భ్రమలో నన్ను వదిలేశారా? లేదమ్మా, లేదు. వాళ్ళకి నేను యువరాణిని కాదమ్మా, పని మనిషిని. చూసావా, ఈ చిన్న ఇంటిని వదిలేసి 3 అన్నయ్యలు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. కానీ ఆ ఇళ్లలో ఎక్కడా నాకు పాదం మోపడానికి కూడా చోటు లేదు. ఈ ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకు నాకు ఇలాంటి శిక్ష? అర్జున్ వస్తాడని ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. కానీ తను మాత్రం రాలేదు. అయినా నా పిచ్చి కానీ అతను కూడా నాలాగా చిన్నప్పటి పెళ్ళిని గుర్తుపెట్టుకొని ఉంటాడా ఏంటి? నా జీవితం ఇంతే అనుకొని వదిన చెప్పినట్టు ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇదిగో ఇలా పెళ్ళై పిల్లలున్న వాడిని చేసుకోమంటున్నారు. ఎలా అమ్మా, ఎలా దీని నుండి బయటపడాలి అంటూ తల్లిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది మానస. కొన్ని రోజుల తర్వాత పెళ్ళికొడుకు వచ్చాడు. పెళ్ళికి తేదీని నిర్ణయం చేశాము అని చెప్పడానికి. చాలా థ్యాంక్స్ అండి, మంచి పని చేశారు. మా మానస చాలా అదృష్టవంతురాలు. మీలాంటి మంచి భర్త దొరుకుతున్నాడు అంది ఝాన్సీ. సరే, నేను ఒకసారి మానసతో మాట్లాడాలి అన్నాడు అతను. అలాగేనండి, ఇదిగో ఇంట్లోనే ఉంది. మీరు వెళ్ళి మాట్లాడండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అంది ఝాన్సీ. సరే అని పెళ్ళికొడుకు ఇంట్లోకి వచ్చాడు. మానస ఏదో బుక్ చదువుకుంటుంది. అతన్ని చూడగానే లేచి నిలబడింది. హాయ్ మానస అన్నాడు. మానస ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది. పెళ్ళికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేయించాము 15 రోజుల్లో అన్నాడు. అప్పటికి మానస మౌనంగానే ఉంది. అతను మనసుకు దగ్గరగా వెళ్తున్నాడు. మానస కొంచెం పక్కకు జరిగింది. అతను ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు. భయంతో మానస అడుగులు ఆగిపోయాయి. అది చిన్న ఇల్లు. తను ఎంత దూరమని వెళ్ళగలదు? అందుకే ఆగిపోయి భయంగా అతని వైపు చూస్తుంది. అతను మానసకు చాలా సమీపంలోకి వచ్చేశాడు. చెమటలు పడుతున్న నుదుటిని తన ఓణితో తుడుచుకుంది మానస. అతను మానసకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటున్నా. మానస, నువ్వేమీ భయపడకు. పెళ్ళి, ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు. నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు. అతను అంత దగ్గరగా ఉండడం మానసకు నచ్చలేదు. అతని చూపులు మానస శరీరం మీదే నిలిచి ఉన్నాయి. అతన్ని అక్కడి నుండి వెళ్ళి బయటకు పంపేయాలా అని మానస ఆలోచనలో పడింది. అంతలోనే ఝాన్సీ అక్కడికి వచ్చింది జ్యూస్ తీసుకొని. మానస కూర్చోబెట్టి మర్యాదలు చేయాలనే విషయం కూడా తెలియదా అంది కోపంగా. మానస సైలెంట్గా ఉండిపోయింది. పర్వాలేదు, ఇక నేను వెళ్ళొస్తాను అని అతను బయలుదేరాడు. ఇంతలోనే మానస వదినను చూసింది. ఇదిగోండి, ఇది మానసకు, ఇది మీకు అని 2 కవర్లు ఝాన్సీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఝాన్సీ ఆ కవర్లను ఓపెన్ చేసి చూసింది. అందులో చీరలున్నాయి. అతను మానస కోసం తెచ్చిన చీర చాలా బాగుంది. ఝాన్సీకి ఆ చీర తీసుకోవాలనిపించింది. మానస, నీకు ఈ కలర్ అస్సలు బాగుండదు. ఇదిగో ఇది తీసుకో, చాలా బాగుంటుంది అని తన చీర ఇచ్చింది. మానస చేయి చాపి తీసుకోలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదేమీ తనకు పట్టనట్టు ఝాన్సీ చీరను తీసుకుని బయటకు వచ్చేసింది. మానసకు కన్నీళ్ళు ఆగడం లేదు. ఛీ ఛీ, అతను అసలు మనిషేనా? ఆ చూపులేంటి? అతని చూపుల్లో ప్రేమ లేదు, కామం తప్పించి. అలాంటి కామాంధుడిని నేను చేసుకోవాలా అనుకుంది. ఆ రాత్రి మానసకు నిద్ర పట్టలేదు. నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా అతని చూపులు గుర్తొచ్చి
కంపరంగా అనిపించి లేచి కూర్చుంది. ఇక్కడే ఉండి నీళ్ళకాలి కింద చెప్పులాగా వీళ్ళ దయాదాక్షిణ్యాలతో బ్రతకాల్సిందేనా? నాకంటూ ఒక జీవితం లేదా? నా జీవితం మీద వీళ్ళ అధికారాలేంటి? నేనుగా బ్రతకలేనా? అసలు నేనెందుకు బానిసకు వీళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి? అన్నయ్య వదినలను నేను బరువు భారం కావచ్చు, కానీ నేను మాత్రం ఏ భారం కాకూడదు. నాకు చదువు లేదా? ఉందే. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ విషయం ఇంట్లో చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చిన నాకు మా ఇల్లు ఒక శాపంలాగా మారింది. కథ కంటిన్యూషన్ పార్ట్ 2.